తత్వచింతన, తాత్విక అవగాహన ఒక సమాజానికి చాలా అవసరం. తత్వచింతన వ్యక్తిగా జీవన గమనానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక. ఒక ప్రాతిపదిక ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా జీవితం గడపాలి అంటే ఒక తాత్విక దృక్పథం ప్రతి మనిషికి కావాలి. అయితే ఈ తత్వం అంటే ఏమిటి మనం చర్చిద్దాం. ఈ నిర్వచనం నుంచి అసలు తత్వమతి అంటే ఏమిటి, ఎందుకు ఈ తాత్విక చింతన చరిత్ర మనం పఠించాలి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తత్వమతి అనయము సుఖమేది దుఃఖమేది తత్వమతికి అని అన్నాడు అన్నమయ్య. అంటే సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి చర్చించి దాని గురించి ఒక తాత్విక అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు ఆ తత్వమతి. ఆ తత్వమతికి సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఒక భావన ఉంటుంది అనేది ఇందులోనటువంటి ముఖ్యమైనటువంటి భావన. అయితే ఏమిటి తత్వం? ఆచార్య సచ్చిదానందమూర్తి గారు ఒక పీఠికలో నిర్వచించినట్టు, ఏది ఉన్నదో అదే తత్వం, ఉన్నది ఉన్నట్లు చూడడం తత్వదర్శనం, ఉన్నదాన్ని స్వరూపాన్ని గ్రహించటం తత్వశాస్త్ర లక్ష్యం. వేదాంతం తత్వశాస్త్రంలో ఒక భాగం. ఉన్నదాని స్వరూపాన్ని గ్రహించటమే ఈ మానవ జీవితానికి అవసరమైనటువంటి తాత్విక అవగాహన, లేక అవసరమైనటువంటి ఒక తాత్విక ఆలోచన, లేక తత్వ పూరితమైనటువంటి హేతుబద్ధ తర్కపూరితమైనటువంటి తాత్విక దృక్పథం. ఈ దృక్పథం కోసమే మనిషి చాలా అన్వేషించాడు. ఇందులో వేదాంతం తత్వశాస్త్రంలో ఒక భాగం అన్నాడు ఆచార్యుడు. అంటే ఈ తత్వశాస్త్రంలో ఒక భాగమైనటువంటి వేదాంతం పైన కూడా చాలా చర్చ జరిగింది. దానిపై చాలామంది ఆచార్యులు, త్రిమతాచార్యులు, అనేక మంది పాశ్చాత్య మేధావులు కూడా ఈ విషయంపై చాలా చర్చ జరిపారు. అయితే మౌనం అభివ్యక్తమైతే ఒక భాష, భాష అవ్యక్తమైతే మౌనం. మౌనం భావానికి చెందింది, భాష రూపానికి చెందింది. భాష, మౌనం ఈ రెండింటి సంయోగమే తత్వశాస్త్ర చర్చ. మనిషి మౌనంగా ఆలోచిస్తాడు. ఆలోచించినటువంటి దానికి భాష ద్వారా ఒక రూపాన్ని కల్పించి తన సంయమనమైనటువంటి ఆలోచన ధోరణిని, తర్కబద్ధమైన హేతుబద్ధమైనటువంటి తాత్విక దృక్పథాన్ని ప్రపంచానికి, సమాజానికి తెలియజేస్తాడు. అయితే శబ్దజాలం పైన కేవలం ఈ శబ్దజాలం అంటే అనేకమైనటువంటి గ్రంథ పఠనం, ఆసక్తిలో, అన్వేషణలో, ఈ వెదుకులాటలో చలించినటువంటి అనేక గ్రంథాల తాలూకా, అనేక మంది తత్వవేత్తల తాలూకా ఆలోచన ధోరణిని గ్రహించటంలో జీవితమంతా గడిపితే దానికి ఏమంటాడంటే, శబ్దజాలం మహారణ్యం, చిత్త భ్రమణ కారణం అన్నాడు. అంటే జీవితమంతా చదువుతూ అనేకమైనటువంటి అనేక గ్రంథ పఠనం చేస్తూనే ఉండిపోతే, అన్వేషణలోనే ఉండిపోతే చిత్త భ్రమణం తప్ప ఒక శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి తార్కికబద్ధమైనటువంటి తత్వదృక్పథం, తాత్విక దృక్పథం ఏర్పడదు. అయితే ఏమిటి ఇందులో ఏర్పడడానికి జరిగేటటువంటి ఆ గమ్యంలోకి మనం చేరేటటువంటి దారిలో ఏముంటుంది అంటే, మానవుడు తాలూకా అనుభవం చాలా ముఖ్యమైనటువంటి రోల్ని పోషిస్తుంది. మానవునికి అనుభవాన్ని గ్రహించే శక్తి ఉంది, ఊహించే శక్తి కూడా ఉంది. ఈ రెండు శక్తులు ఒకే మూల పదార్థాన్ని నుంచి ఉద్భవిస్తుంది. అయితే తత్వశాస్త్రాన్ని పరిశీలించి చూస్తూ కొంతమంది తత్వవేత్తలు అనుభవానికి, మరికొంతమంది ఊహాశక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. మరి కొంతమంది ఎప్పటికప్పుడు ఈ రెండు శక్తులను సమన్వయపరిచి అర్థం చెప్పడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూనే వచ్చింది. ప్రతి సమన్వయం రాబోయే ఊహా నిర్మాణానికి ప్రాతిపదికగా సహాయపడింది. ఇది అనంత వాహిని.
దీనికి తుది మొదలు ఉన్నట్టు కనిపించదు. ఇది ఒక నిరంతర అన్వేషణ. ఈ అన్వేషణే లేకపోయినట్లయితే తత్వశాస్త్ర చరిత్రలో పురోగమనం, అభివృద్ధి మనకు కనిపించదు. అందువల్ల ఈ అన్వేషణ, ఈ పఠనాసక్తి చాలా ముఖ్యమైనటువంటిది. కానీ దీనికి ఈ అన్వేషణలో, ఈ భాగంలో మనం అన్వేషిస్తున్నప్పుడే ఒక జీవితానికి సరైనటువంటి తాత్విక దృక్పథం ఏర్పరచుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. అయితే మనిషి ఏ విధంగా దీనికి చేరుకుంటాడు? మనిషికి జ్ఞానం అనేది వచ్చినప్పటి నుంచి తాత్విక దృక్పథం ఏర్పడింది. ఆలోచన అనేది కలగటం మొదలుపెట్టగానే ప్రతి మనిషికి ఈ జీవితం ఏమిటి, ఈ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అది సహజం. ఈ ప్రశ్నలే తత్వశాస్త్రానికి పునాది. అయితే తాత్విక దృష్టి ఏర్పరచుకునే ముందు ఈ ప్రశ్నలకు జవాబుల కోసం మానవుడు ఇతరత్ర అనేక ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఈ ప్రయత్నాలు ఏ విధంగా, ఏ రూపాల్లో ఉండేవో బహుశా ఇప్పుడు మనం చెప్పలేం. అయితే ఆ వెతుకులాట, అటు వెతికి ఇటు వెతికి చివరికి ఒక దారిని నిర్ణయించుకుంటాడు. ఈ దారిని నిర్ణయించుకోవటమే మనిషి తనకు అనుగుణమైనటువంటి, అనువైనటువంటి తాత్విక దృక్పథాన్ని ఏర్పరచుకోవటం. అటువంటి తాత్విక దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే జీవన గమనంలో ఒక చక్కనైనటువంటి మార్గాన్ని ఎంచుకొని క్రమబద్ధంగా, హేతుబద్ధంగా జీవించగలుగుతారు. ఆ జీవన గమనం కోసం వ్యక్తిగా తార్కిక దృక్పథం, సమాజపరంగా తాత్విక ఆలోచన పరంపర చాలా అవసరమైనటువంటి. మానవుడు ఈ అన్వేషణలో హేతువాదం వల్ల, ఆలోచన శక్తి వల్ల ఏర్పడిన దారి అయితే, ఆ దారి మాత్రం గమ్యస్థానాన్ని చేర్చిందా లేదా అనే చర్చ మనం జరిపితే అది అవునని చెప్పొచ్చు, లేదు అని చెప్పొచ్చు. పోనీ చేర్చగలదనే ఆశ ఉందా అంటే ఆ ఆశ లేకుండా తర్కశాస్త్రం, తర్కబద్ధమైనటువంటి తాత్విక ఆలోచన పురోగమించలేదు. సో ఆప్టిమిజం ఇందులో ఒక చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది. చేర్చగలగదనేటటువంటి ఆశ మాత్రమే ఈ అన్వేషణకి ప్రోద్బలం చేసింది, ముందుకు పోయేటట్లు చేసింది. ఒక పర్షియన్ కవి ఈ ప్రపంచాన్ని మొదలు చివర పేజీలు పోయిన వ్రాతప్రతిగా వర్ణించాడట. అన్వేషకులకు ఇది నిజంగానే కనిపిస్తుంది. ఇదే భావం గీతాచార్యుడు తన మహోద్గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా చెప్పాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ కాతత్ర పరివేదన అన్నాడు. అర్జున, ఈ ప్రాణికోటి విషయంలో పుట్టుకకు ముందేముందో తెలియదు, మరణానంతరం ఏమిటో తెలియదు, మధ్యలో ఏదో కొంత తెలుస్తుంది. కాబట్టి దీనికి ఎందుకు ఇంతగా శోకించటం అంటాడు. అయితే మరి ముందు వెనుక తెలియనప్పుడు, తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు కనబడనప్పుడు ఈ అన్వేషణ ఎందుకు అనే ప్రశ్న ఉదయించటం స్వాభావికమే. అయితే ఆలోచించి చూస్తే ఈ అన్వేషణలో ఏదో ఆనందం గోచరిస్తుంది. ఆ ఆనందం, ఆ అన్వేషణలో పొందే ఆనందం కోసమే ఆ కంటిన్యూటీ ఆఫ్ ఫిలసాఫికల్ డిక్టమ్, ఆ ఫిలసాఫికల్ థింకింగ్, ఆ తాత్విక ఆలోచన, తాత్విక అవగాహన కోసం మనిషి చేసే ప్రయత్నం ఆధారపడి ఉంది. పూర్తిగా అప్పుడు తెలియకపోయినా ఎప్పటికప్పుడు కొంత తెలుస్తూనే ఉంది. మనం అనుసరించే మార్గంలో గమ్యస్థానం మిళితమై ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఆలోచించే మార్గాన్ని ఎంచుకోవటమే మనిషి తాలూకా వ్యక్తిగత అన్వేషణకి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైన మార్గాలు ఆలోచనలోనే ఉన్నాయి. ఏదో ఒక సమ్మిళితమైన, ఒక చైతన్యపూరితమైన, శుద్ధ చైతన్యపూరితమైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటప్పుడు మాత్రమే మన అన్వేషణ ఒక కొలిక్కి వస్తుంది. అప్పుడు మాత్రమే మనకై మనం ఒక తాత్విక అవగాహన, తాత్విక దృక్పథాన్ని నేర్చుకోగలుగుతాం, దాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. అయితే ఈ అన్వేషణ ముగియబోనిదే కాక వెసటే లేనిది, వెరపు లేనిది. ఈ స్థితిని మరొక పర్షియన్ ఈ విధంగా వర్ణించాడట. దోస్ హూ ఫాలో ది ఫెయిత్
నెవర్ టైర్ బికాస్ ఇట్ ఈస్ బోత్ ద వే అండ్ ద డెస్టినేషన్. ఈ అన్వేషణ ఒక దేశానికి కాలానికి చెందింది కాదు. మనుష్యుడికి ఆలోచన శక్తి అనేది వచ్చినప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ జరుగుతుంది ఈ అన్వేషణ. పైగా అన్నిటా ముఖ్య లక్షణాలలో పోలికలు ఉన్నట్టు మనం కనిపించడం కూడా గమనించదగిన విషయం. ఎక్కడో కామన్ థ్రెడ్ ఉంది ఈ అన్వేషణలో. వివిధ ప్రాంతాల్లో విభిన్న వ్యక్తులు, విభిన్న సిద్ధాంతాల, విభిన్న భావజాలాల అడుగుల్లో నడిచినా కూడా ఎక్కడో మనకు కామన్ థ్రెడ్ కనిపిస్తుంది. ఆధ్యాత్మికవాదానికి ప్రసిద్ధి చెందిన మన దేశంలోనూ చాలామంది ఉన్నారు. ప్రఖ్యాతంగా ప్రముఖంగా చార్వాక మతస్థులు ఉన్నారు. చార్వాకులు భౌతికవాదానికి ప్రసిద్ధి చెందిన భావమే వారి దృష్టిలో అనాది వస్తువు అని రూపాలే ఇవన్నీ అన్నారు. అయితే ఈ భావమా పదార్థమా అని చెప్పేటటువంటి చర్చలో అనేక రకాల తత్వశాస్త్ర చర్చలు వచ్చాయి. తత్వశాస్త్ర చరిత్రను పరిశీలించి చూస్తే నమ్మకం అపనమ్మకం రెండూ ఈ శాస్త్రానికి అభివృద్ధికి సహాయపడ్డాయి. ఈ శాస్త్ర అభివృద్ధికి చార్వాకులు తోడ్పడ్డారు, హెగెల్ లాంటి భావవాదులు తోడ్పడ్డారు. ఇందులో సందేహం లేదు. అయితే ఈ భేదం ఉండవలసిన అవసరం ఏ విధంగా వచ్చింది? అది సామాన్య మానవులు సృష్టించిన పరిస్థితుల వల్ల వచ్చిందని మనం కొంతమంది అనుకుంటున్నాం. ప్రతి సిద్ధాంతంలోనూ నమ్మకం అపనమ్మకమై కలిసే ఉంటాయి. కానీ పరిస్థితులను బట్టి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లక్షణానికి ప్రాముఖ్యత ఎక్కువ అవుతుంది. ప్రాముఖ్యత ఎక్కువ అవటం మాత్రమే, అది కూడా ఆనాటి అవసరాన్ని బట్టి, ఆనాటి మెటీరియలిస్టిక్ నెసెసిటీస్, భౌతికంగా మనిషి జీవితానికి సరిపడినటువంటి కావలసినటువంటి అవసరాలను బట్టి కూడా కొన్నిసార్లు ఇది తీర్చిదిద్దుకుంటుంది. సామాన్య మానవులు అలా అనుకోరు. ప్రవర్తించటంలో అవసరాన్ని బట్టి ప్రాముఖ్యతను గ్రహించటంలో, రెండవది అబద్ధమైన నమ్మి కూడా ప్రవర్తించటంలో వస్తుంది చిక్కు. దీనివల్ల మరొక మేధావి రెండవ లక్షణానికి సిద్ధాంతంలో ప్రాముఖ్యత ఇవ్వవలసి రావటం, దానితో చరిత చరణం అని అనటం జరుగుతూ ఉంది. రెండు సిద్ధాంత లక్షణాలను సమన్వయపరిచి చూపగలిగినటువంటి తత్వవేత్తలు కూడా ఉన్నారు. చూడదగిన శక్తి చదువులకు ఈనాటి అవసరం. ప్రతి వ్యక్తికి ఇటువంటి తాత్విక దృక్పథాన్ని నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. విశేషించి ప్రస్తుత వర్తమాన సమాజంలో అనేక రణగుణధ్వనుల మధ్య, అనేక భిన్న ధృవాల తాలూకా ఆకర్షణ శక్తి మధ్య మనిషి బ్రతకవలసి వస్తుంది. జీవితం కోసం, తన భౌతిక జీవితం కోసం అనేక వృత్తులపై ఆధారపడవలసి వస్తుంది. కానీ మానసిక ప్రవృత్తిపై ఆధారపడి జీవించటానికి చాలా అవసరమైనటువంటిది ఒక తాత్విక దృక్పథం. ఈ తాత్విక దృక్పథం నేర్చుకున్నప్పుడు దానిని ఏర్పాటు చేసుకోవటంలో చూపించేటటువంటి చొరవ శక్తి అప్పుడు కలిగినప్పుడు మాత్రమే మనకై మనం ఒక సిద్ధాంతపరమైన లేక ఒక చక్కని హేతుబద్ధమైనటువంటి జీవన గమన మార్గాన్ని ఏర్పరచుకుంటాం. అందుకే తత్వశాస్త్ర చరిత్ర అధ్యయనం, తత్వశాస్త్ర చరిత్రపై పట్టు ఉన్నటువంటి కొంతమంది మేధావుల సాహిత్యాన్ని, వారి తాలూకా అవగాహనల్ని చదివి ఆలోచించి సంగ్రహించాల్సినటువంటి శక్తిని మనం సముపార్జించుకోవలసి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు బౌద్ధం చెప్పినటువంటిది కానీ మనం చూసినట్లయితే, దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ దట్ సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ అంటాడు. అంటే దానిలో ఒక అంతఃసూత్రం ఏమిటి అంటే ప్రతీత్య సముత్పాదవాదం. ఒక ఘటన జరిగింది, దానివల్ల ఒక రిజల్ట్ ఏర్పడింది, ఆ రిజల్ట్ ద్వారా ఇంకొకటి ఏర్పడుతుంది. అంటే ఈ కంటిన్యూటీ ఆఫ్ ఈ ప్రతీత్య సముత్పాదనలో అది అన్వేషణ, ఆ అన్వేషణలో దొరికినటువంటి సమాధానాలు, అనేకమైనటువంటి ఆ మార్గాన్వేషణలో దొరికినటువంటివి, ఇవన్నీ కూడా కంటిన్యూటీ ఆఫ్ ప్రాసెస్. ఈ తాత్విక అన్వేషణలో తత్వదృక్పథాన్ని ఏర్పరచుకునేటటువంటి స్థితిగతులలో ఒక చమత్కారపూరితమైనటువంటి కంటిన్యూటీ ఉంది. ఈ కంటిన్యూటీని ఉంటూనే
మనకు అనువైనటువంటి సమాజానికి కూడా అనువైనటువంటి ఒక తాత్విక దృక్పథాన్ని ఏర్పరచుకోవటమే ఒక కళ. ఆ కళ ప్రతి జీవికి ఉంటుంది, ప్రతి జీవికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది. అయితే దాన్ని ఉపయోగించుకొని జ్ఞాన సముపార్జన ద్వారా తాత్విక దృక్పథాన్ని ఏర్పరచుకోవటమే ఒక ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇది వేదాంతపరంగా, ఫిలాసఫీ పరంగా మనం చూసినట్లయితే దీని గురించి ఒక చక్కని మాట చెప్పారు. ఫిలాసఫీ ఈజ్ ద గైడింగ్ ఇంపల్స్ ఫర్ ది ఇమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అన్నారు. అంటే అది మనిషి తాలూకా పురోగమనానికి ఒక గైడింగ్ ఇంపల్స్. అందువల్ల ప్రతి మనిషి చదువరి తనకై తాను అన్వేషించి అవైలబుల్ రిసోర్సెస్, ఇప్పుడున్నటువంటి మనకు అందుబాటులో ఉండేటటువంటి తాత్విక చింతన, ఆ తాత్విక చింతన చరిత్ర, ఆ చరిత్రలో భాగంగా వచ్చేటటువంటి భౌతిక శక్తులు, ఆ భౌతిక శక్తుల మధ్య పోరాటం, విశేషించి మార్క్స్ దృక్పథాన్ని కూడా చాలా విలువగా, చాలా అధ్యయనం చేసినప్పుడు మనకు ఒక తార్కికబద్ధమైనటువంటి ఒక తాత్విక దృక్పథం ఏర్పడుతుంది. ఈ తాత్విక దృక్పథం లేనిదే మనిషి జీవనం సుగమంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ తాత్విక దృక్పథం ఒక ముఖ్యమైనటువంటి అవసరం. థ్యాంక్ యూ.